ఒక్కోసారి మనం ఏం చేస్తాం, సొంత నిర్ణయాలు తీసుకుంటాం, వాక్యం అనుసారంగా లేని నిర్ణయాలు తీసుకుంటాం, దాని ఫలితాలు కూడా మనం అనుభవిస్తాం. అప్పుడు అనుకుంటా ఉండ, అమ్మో దేవుని విరుద్ధంగా తీసుకున్న నిర్ణయం ఎంత ఘోరమైన ఫలితాన్ని దాన్ని సరి చేసుకోవాలంటే ఎంత బాధను అనుభవించవలసి వస్తుందో అనుభవించిన వారికి తెలుస్తుంది. అందుకే మన చేతిలో ఉండదు, దేవుడు సరి చేస్తేనే అది సరి అవుతుంది. ఒక తప్పుడు నిర్ణయం, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలంటే డ్రైవింగ్ చేసేవాడు ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని ఫలితం ఎలా ఉంటుందండి? ఏమండి? అంటే మళ్ళీ మళ్ళీ సరి చేసుకోవడానికి అవకాశం వస్తుందా? మళ్ళీ సరి చేసుకోవాలంటే ఎవరి కృప ఉండాలి అక్కడ? దేవుని కృప అండి. డ్రైవింగ్ అంటే ఏమిటి? మన జీవించే విధానం అండి. ఒక్క తప్పుడు నిర్ణయం తీసుకుంటే